అక్క ఏమైందిరా? అమ్మా అక్షర, కార్తికేయ, అక్షర, అక్షర. అమ్మా అక్షర. అయ్యో కార్తికేయ, నాకు కంగారుగా ఉందిరా. ఒక్క నిమిషం. సిలిండర్ పేలింది డాక్టర్. లోపలికి తీసుకెళ్ళండి. కంగారు పడకండి అత్తయ్య, అక్షరకేం కాదు. ఇదేంటి ఇలా చేసింది? కార్తికేయ, డాక్టర్ గారు పర్వాలేదన్నారా? ఏమండి, అత్తకి చెప్పారా? ఎంత టైం పడుతుందిరా? ఉదయానికల్లా ఉంటానంది పెద్దమ్మా. పెద్దమ్మా, నువ్వు ఇంటికెళ్ళు, పిల్లలు ఒకళ్ళే ఉన్నారు కదా. అలాగే. కార్తికేయ, అక్షరకేం కాదురా. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. నేను ఇంటికి వెళ్ళొస్తాను. రేఖ, పద వెళ్దాం. అత్తయ్య గారు, నేను కూడా వస్తాను. అత్తయ్య గారు, ఉదయాన్నే వస్తానండి. అలాగే. పద. ఏం కాదులేరా. లేఖ, మీ అత్తయ్య వస్తుందటనా? నాకు తెలీదు. పిల్లల్ని ఏదైనా చేస్తానని భయపడుండొచ్చు. అంత పెద్ద మనిషిని నేనేం చేస్తానే? తెలుసో తెలీదో అని చెప్తున్నాను. రేఖ, ప్లీజ్ ఆపుతావా? దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది. అవతల మనిషి చావు బతుకుల్లో ఉంటే నువ్వెలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అంటే పొద్దు పొద్దున్నే ఎంత చల్లటి వార్త చెప్పావే. ఏంటి గ్యారెంటీ లేదట్నా? పోతుందట?
అవునులే పాపం, ఉండి మాత్రం ఏం ప్రయోజనంలే. అంటే ఇక పిల్లలు తల్లి లేని పిల్లలు అయిపోతున్నారన్నమాట. చిచ్చి ఏ ఇప్పుడు రావే. ఎలా ఉందట కార్తికేయ? శ్రీరామ్, డాక్టర్ ఏమన్నారు? పర్లేదంట. ఊరుకోనన్నా, అక్షరకేమీ కాదు. అవునన్నా, జగదీశ్వరి గారు వచ్చేశారు కదా, ఇక అక్షర లేచి తిరుగుతుందిలే. ఏడవకు నాన్నా. కార్తికేయ, నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళు నాన్న, లోపలికెళ్ళు, వెళ్ళు. హా, రండి మీరు కూడా. ఆ? చూడండి, ఇది హాస్పిటల్, మన ఇల్లు కాదు మీ ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి. ఓన్లీ టాక్స్, నో ఉమెన్ హ్యాండ్లింగ్. చూడు, అక్షరకేదో జరుగుతుంది అని తెగ సంబరపడుతున్నావు కదూ. అవునండి, అందుకే మీరంటే నాకు చాలా నచ్చేస్తారు. ఈ భూప్రపంచంలో నా మనసును అర్థం చేసుకున్నది మీరొక్కరే. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారండి మీరు? ఖచ్చితంగా నా మనసులో అదే ఉంది. నా ప్రాణం అడ్డేసైనా సరే అక్షరని బ్రతికిస్తాను గాని నీ ఆటలు మాత్రం సాగనివ్వను. పాత కారిస్తే కొత్త కారిచ్చినట్టు ఒకరి ప్రాణం కోసం ఇంకొకరి ప్రాణం ఇవ్వడానికి ఇదేం ఎక్స్చేంజ్ ఆఫర్ కాదు, జీవితం. అయినా ఏముందిలేండి, ఈ జీవితం కూడా చివర్లో సున్నాయే. అందరం పోయేవాళ్ళమే. డాక్టర్, హవిషి అవుట్ ఆఫ్ డేంజర్ మేడం. రాత్రి మీరు కాస్మెటిక్ సర్జన్ పంపడం చాలా ప్లస్ అయింది. లేదంటే కేసు కాంప్లికేటెడ్ అయ్యేది. డాక్టర్ లోపలున్నారా? అవును మేడం, సర్జరీకి రెడీ అవుతున్నారు. ఫేస్ బాగా డ్యామేజ్ అయింది, అందుకని సర్జరీ కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను. ఎంత టైం డాక్టర్? 1, 2, 3, 4, 5, 6, 7, 9 నెలలు పడుతుందా? ఈవిడెవరు? మా ఆయా డాక్టర్. ఓ, ఐ సీ. అవును డాక్టర్, నేను ఆయానే డాక్టర్. అది ఆపరేషన్ అయి బయటకు వచ్చేంత వరకు దాని పిల్లల మంచి చెడు, ఆలన పాలన, ముద్దు ముచ్చట అన్ని నేనే చూసుకోవాలి. సర్జరీకి ఎంత టైం పట్టొచ్చు డాక్టర్? ఒక 1 వీక్ అంతే. వారమేనా? ఏం పర్వాలేదు, కనీసం ఒక నెల రోజులైనా తీసుకోండి డాక్టర్. ఆవిడ అలాగే వాగుతుంది డాక్టర్, మీరేం పట్టించుకోకండి. నో నో నో, ఈవిడికి మెంటల్ బ్యాలెన్స్ లేదనిపిస్తోంది. దీక్షిత్ అని 10 గంటలకు వస్తారు. ఆ డాక్టర్కి ఒకసారి చూపిస్తే. కరెక్ట్గా 10ంటికి వస్తారా డాక్టర్? యా షూర్, కరెక్ట్గా 10ంటికి వస్తారు. విన్నావు కదా, ఎక్కువ వాగితే కాళ్ళు చేతులు కట్టి పడేసి ఇక్కడే పడేస్తాను. పలకరించే దిక్కు కూడా ఉండదు. మేడం, నేను వస్తాను మేడం. అలాగే. ఆ పని చేయి జగదీశ్వరి, మరి ఈ అమ్మాయి టూ మచ్గా ప్రవర్తిస్తుంది. బాబాయ్, అక్షరకి పర్వాలేదన్నారుగా, అది చాలు. ఇక దీని సంగతి నేను చూసుకుంటాను. టైం ఎంత అయింది? 8 అయిందన్నయ్య. ఇంకా 2 గంటలుందా ఇది ఆడవడానికి? ఏంటి ఇప్పుడు? నేను మాట్లాడకూడదు అంతే కదా? సరే మాట్లాడను. దీనికింత రాద్ధాంతం ఎందుకు? నేను మాట్లాడనులేండి. ఆగు. రాత్రేం జరిగింది? అసలు రాత్రి మీరు వెళ్ళిపోయారన్న ఆనందంలో ఉన్నానండి. ఇలాంటి అవకాశం ఎప్పుడో గానీ రాదని నాకు ఇష్టమైన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంతలో సిలిండర్ పెళ్లి డామన్ సౌండ్ వినిపించింది. అంతే. అసలు నేను హాల్లోకి రాలేదండి. హాల్లోకి రాలేదత్తయ్య, అంతవరకు నిజమే. కానీ లేక
ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు? ముందు వదిన బయటికి రాని, తర్వాత నిజాలు అవే బయటపడతాయి. అనయ్య, అమ్మాళ్ళు వచ్చారు కదా, మనం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుదాం. అత్తయ్య, అఖిల హాస్పిటల్ పాలవ్వడానికి, చావు బతుకుల మధ్య పోరాడడానికి కారణం గ్యాస్ లీకేజ్ కాదు అత్తయ్య. అవునత్తయ్య, అక్క పిల్లల్ని చూసుకోవాలని, వాళ్ళనేదో చెయ్యాలని ఇన్ని రోజులు మన కళ్ళు కప్పాలని ప్రయత్నించింది. దాని ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవడంతో దాన్ని చంపడానికే పూనుకుంది అంటావు. మాట్లాడమేమే, చెప్పు. ఏదో నువ్వు మెతగ్గా ఉంటే మంచిదానం అనుకున్నాను, కానీ నీకు కూడా ఇలా బుద్ధి జ్ఞానం లేదని అనుకోలేదు. అమ్మా, అనవసరంగా లేఖనెందుకు మాట్లాంటావు? నువ్వు నోరు మీరా. రాను రాను నీది మరీ గంగిరెద్దు బతుకైపోయింది. నేను రేఖ తప్ప మిగతా వాళ్ళందరికీ గంగిరెద్ద తలోపడమే చేత అయింది నీకు. అవును, అలా తలోపబట్టే ఇల్లు ఈ మాత్రం ప్రశాంతంగా ఉంది. అది తెలుసుకో ముందు. ఏ, నీ కోడలు చేసిన ఘనకార్యాలు నీకు తెలీదా? అన్ని చేసింది ఇది చేయదని నమ్మకం ఏంటి? కార్తికేయ, అక్క, అవతల అక్షర పరిస్థితి అలా ఉంటే ఇక్కడ మీరు ఇలా గొడవ పట్టడం ఏం బాలేదు. ఏమోలే జగదీశ్వరి, అసలు ఈ ఇంట్లో రేఖకి విలువే లేకుండా పోతుంది. మనలో ఒకరికొకరికి ఉండాల్సింది విలువలు కాదు వదిన, ఉండాల్సింది అనుబంధాలు, ఆప్యాయతలు. ఏ రోజైనా ఆ రేఖ మా సంగతి వదిలిపెట్టు, కనీసం కట్టుకున్న వారితోనైనా ప్రేమగా మాట్లాడిందా? ఆ అవకాశం దానికి ఎవరిచ్చారయ్యా? ఆపండి అత్తయ్య. చాలు, నా గురించి నువ్వు ఇలా అందరితో మాటలు పడాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద దేశానికి గాంధీ మహాత్ముడు ఒక్కడే స్వాతంత్రం తెచ్చుండొచ్చు, కానీ ఇంత చిన్న కొంపని మార్చడం మాత్రం నీ ఒక్కదాని వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. అందుకే నేను నా బిడ్డతో పాటు వెళ్ళిపోతున్నాను. ఇన్ని మాటలు, నిందలు, అవమానాలు పడుతూ చస్తూ బ్రతకడం కంటే ఏ ప్లాట్ఫామ్ మీదో అడుక్కు తిని బతుకుతూ ఉంటే ఇంకా గౌరవంగా ఉంటుంది. నేను వెళ్తాను. ఏంటి ఆ మాటలు? అడక తినే కర్మ నీకేం పట్టిందే? ముందు నువ్వు లోపలికెళ్ళు. వద్దత్తయ్య, ఇక ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. నన్ను ఆపే ప్రయత్నం చేయొద్దు. రేఖ, ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పటికి జరిగింది చాలా. ఇంకా మమ్మల్ని కృంగదీయాలని చూడొద్దు ప్లీజ్. అంటే ఏంటండి, మీరు కూడా మీ కోడలి మాటలు నమ్మేస్తున్నారా? అంటే మీ కంటికి నేను కూనీకోరలా కనిపిస్తున్నానా? అయ్యో,
ఎంత మాట నువ్వు హంతకురాలా కనిపించడం ఏంటి? మరి ఎలా కనిపిస్తున్నావో తర్వాత చెప్తాను. ముందు లోపలికెళ్ళు. నేను రానండి. రానంటే రాను అంతే. రేఖ, వెధవ నాటకాలు కట్టిపెట్టి లోపలికి నడు. అనవసరంగా రచ్చ చేయకు. నడు లోపలికి. వెళ్ళమ్మా. ఎందుకత్తయ్య దాన్ని ఇక్కడ ఉంచారు? నీటిలో ఉన్న మొసలి ఏనుగునైనా చంపేస్తుందమ్మా. అదే బయటకొస్తే కుక్క చేతిలో కూడా చస్తుంది. అది బయటికి రావాలనే ఇప్పుడు దీన్ని లోపలికి పంపించాను. రేఖ, అత్తయ్య, నువ్వు తలుపెందుకేసావో నాకు తెలుసులే కాని రా, ఇలా కూర్చో. నిజం చెప్పవే అని నీ మీద, ఈ బుజ్జిగాడి మీద. ఏయ్ ఏంటే నాన్నగారిని పట్టుకున్న మాటలు? సరే, మీ నాన్నగారి మీద ఒట్టేసి అక్షర ఇలా కావడానికి కారణం నువ్వేనా అని అడగడానికే కదా నువ్విక్కడికి వచ్చావు, అలా తలుపేశావు. అవును రేఖ, నిజంగా నువ్వు ఈ పని చేయలేదు కదా? నీ కోడలు సింహం టైప్ అత్తయ్యా. ఆకలిస్తేనే కదా సింహం వేటాడుతుంది. కోపం వస్తేనే ఈ రేఖ ఏమైనా చేస్తుంది. ఆ తింగర దాని మీద నాకేంటి అత్తయ్య కోపం? నువ్వు నిజమే చెప్తున్నావు కదా రేఖ? 100% నిజం అత్తయ్యా, నన్ను నమ్ము. పోనీ బాబు మీద ప్రమాణం చేస్తానే. వద్దొద్దు, అవసరం లేదు. అయినా రేఖ, వాళ్ళతో నీ గొడవ ఎందుకు చెప్పు? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. అయ్యయ్యో లేదత్తయ్యా, నాకు హాయ్ అయినా ఆనందమైనా వాళ్ళు బయటికెళ్ళినప్పుడే కదా. అలాంటి పదాలకు నాకు అర్థమే తెలియదత్తయ్యా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో, చాలా పొద్దుపోయింది. గుడ్ నైట్. వెళ్ళత్తయ్యా. నర్మే